హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేవలం అరటిపండు తొక్కతోటి మన స్కిన్‌ని ఇన్‌స్టంట్‌గా వైట్‌గా చేసుకోవచ్చండి. ఎలాంటి ఫేస్ ప్యాక్‌లు అవసరం లేదండి. బయట నుంచి కొని తేవాల్సిన అవసరం లేదు. సో, మనము సాధారణంగా అరటిపండు తిన్న తర్వాత తొక్కను పడేస్తూ ఉంటాం కదండీ! సో, అరటిపండు తొక్కలో ఎన్నో పోషకాలు ఉన్నాయండి. మన చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అరటిపండు చర్మ సంరక్షణకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందండి. ఇది చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది. మచ్చలు, ముడతలు, మొటిమలు వంటి చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. అరటిపండు గుజ్జును, అరటి తొక్కను కూడా చర్మ సంరక్షణకి ఉపయోగించుకోవచ్చు. ముందుగా ఈ విధంగా అరటి తొక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ అరటిపండు పండుగా ఉన్నప్పుడే నేను దీన్ని వాష్ చేశానండి. అరటిపండును శుభ్రం చేసుకోండి. తొక్క పైన ఏదైనా డస్ట్ లాంటిది ఉంటుంది కదా, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి బంగాళాదుంప అండి. బంగాళదుంప చర్మం పైన ఉన్నటువంటి మృత కణాలను తొలగిస్తుంది. బంగాళదుంపలు చర్మ సంరక్షణలో ఎన్నో ఉపయోగాలు కలిగి ఉన్నాయండి. చర్మం కాంతివంతంగా మారడానికి, మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గించడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా బంగాళదుంప రసం మొటిమలను, అదేవిధంగా చర్మం నల్లబడ్డాన్ని తగ్గిస్తుంది. చాలామంది మొటిమలతో బాధపడుతూ ఉంటారండి. ఎన్నో ఫేస్ ప్యాక్లు ట్రై చేసి ఉంటారు. ఇది చాలా స్మూత్గా ఉంటుంది. అదేవిధంగా చాలా తెల్లగా ఇన్స్టెంట్గా మీకు ఫస్ట్ సారి మీరు ట్రై చేసినప్పుడే మీకు 100% రిజల్ట్ అయితే అర్థమవుతుందండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నది 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. డైలీ అప్లై చేసుకోవచ్చు. ఇది పింపుల్స్ తగ్గడానికి, స్కిన్ వైట్గా అవ్వడానికి, పిగ్మెంటేషన్ తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది జంక్ ఫుడ్ వల్ల కూడా మొటిమలు అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో, ఈ విధంగా బంగాళాదుంపలు నేనైతే ఒక 15 డేస్కి సరిపడా తయారు చేసుకుంటున్నా కాబట్టి ఒక అరటిపండుకున్నటువంటి తొక్కను తీసుకొని 2 బంగాళాదుంపలను తీసుకొని ఈ విధంగా పీల్ చేసేయండి. పైన తొక్కంతా చెక్కేసేయండి. సో, చాలామందికి తెలిసి ఉంటుందండి బంగాళాదుంపలు అనేవి, అదేవిధంగా అరటిపండు తొక్క మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుందని. సో, అరటిపండులో బయోటిన్ కూడా అధికంగా ఉంటుందండి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేస్తున్నది 15 డేస్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి క్రీమ్ని. సో, మనం బయట నుంచి ఏమీ కొని తేవాల్సిన అవసరం లేదండి. సాధారణంగా ఇంట్లో బంగాళాదుంపలు, అరటిపండ్లు అవైలబుల్గా ఉంటాయి కదండీ! మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. 100% రిజల్ట్ ఉంటుంది. ఇది ఆడవాళ్ళు మాత్రమే కాదండి, మగవాళ్ళు కూడా ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి కండిషన్ ఏం లేదండి. ఓన్లీ ఆడవాళ్ళకే అని ఏం లేదండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి కూడా అప్లై చేసేయచ్చు. సో, ఈ విధంగా ఒక స్టీల్ గిన్నె తీసుకొని మనం కట్ చేసుకున్నటువంటి పీసెస్ అన్నీ గిన్నెలో వేసుకోవాలండి. ఇక మనము డ్రింకింగ్ వాటర్ ఉంటాయి కదండీ! ఇవి ట్యాప్ వాటర్ కాకుండా మనం తాగునీరు ఉంటాయి కదండీ! ఆ వాటర్‌ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో, చూస్తున్నారు కదండీ! ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇక స్టవ్ మీద పెట్టుకుందాం. ఇంకాస్త వాటర్ పడతాయండి. ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. సో, ఈ క్రీమ్ అనేది మనము ఒక 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అన్నాను కదండీ! ఇది ఏ టైంలో అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అన్నది కూడా చూసేయండి. సో, చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుందండి. ఈ విధంగా బాగా ఉడకనివ్వాలండి. బంగాళాదుంప అనేది సాఫ్ట్‌గా ఉడకాలి. సో, ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. బంగాళాదుంప అదేవిధంగా బనానా పీల్ అనేది ఉడికిందో లేదో. మీరు ఫస్ట్ టైంకే షాక్ అవుతారండి. అంత బాగా వర్క్ అవుతుంది. ఇందులో ఎలాంటి కండిషన్ లేదండి. చిన్నపిల్లలకి అప్లై చేయొద్దు, ఇలాంటి కండిషన్స్ ఏం లేవండి. ఎవ్వరైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. 30 ఇయర్స్ దాటిందంటే మనకు స్కిన్ అనేది కొద్దిగా వ్రింకిల్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి కదండీ! అలాంటి వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. వ్రింకిల్స్ కూడా తగ్గుతాయి. స్కిన్ అనేది బాగా టైట్‌గా అవుతుందండి. చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇది నేను చెప్పడం కాదండి. మీరు అప్లై చేసుకోండి. మీకు రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఇక కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అంటే క్రీమ్ లాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. ఇక వేరొక గిన్నెలోకి సపరేట్ చేసుకుందాం. ఎక్కువ సమయం పట్టదండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి. ఇక ఇందులోనే మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్ అండి. విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది మన స్కిన్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మము తళతళ మెరిసిపోతుందండి. సో, ఒకటైతే సరిపోతుంది. ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది. సిజర్ తోటి కట్ చేసుకోండి. లేదంటే పిన్నుతో ఒక చిన్న హోల్ పెట్టినా కూడా సరిపోతుందండి.
సో ఒక ట్యాబ్లెట్ అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఒక 15 డేస్కి మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒక ట్యాబ్లెట్ అయితే సరిపోతుంది. మనము ఒక బనానా పీల్ తీసుకున్నాం, 2 బంగాళదుంపలు తీసుకున్నాం కదండి మీడియం సైజువి. పెద్ద సైజు బంగాళదుంప అయితే ఒక్కటైతే సరిపోతుందండి. ఇందులో కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. కాఫీ పౌడర్ కూడా మన చర్మాన్ని క్లెన్సింగ్ చేస్తుందండి. చర్మం పైన ఉన్నటువంటి మృత కణాలని తగ్గిస్తుంది. చర్మం కాంతివంతంగా మెరిసేలాగా చేస్తుందండి. మీరు బ్రూ తీసుకోవచ్చు, కాంటినెంటల్ తీసుకోవచ్చు, నెస్కేఫీ సన్రైజ్ తీసుకోవచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను 100% రిప్లై ఇస్తాను. ఈ విధంగా అంత బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. మనం మిక్సీకి వేసినప్పుడే క్రీమీ టెక్స్చర్ ఉండేలాగా బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా కాఫీ పౌడర్ అంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఎన్నో ట్రై చేసింటారు, పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టింటారు. ఈసారికి ఇది ట్రై చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. ఇక ఇందులోనే కొద్దిగా కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో నేనైతే ఈ విధంగా పారాచూట్ తీసుకున్నానండి. కోకోనట్ ఆయిల్ బదులు మీరు బాదం ఆయిల్ కూడా తీసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు అండి. ఈ మూడిట్లో మీ ఆప్షన్. బాదం ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, లేదంటే ఆలివ్ ఆయిల్ కానీ, ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఒక స్పూన్ అయితే సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. సో ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని ఈ విధంగా గ్లాస్ జార్లో కానీ, లేదంటే నార్మల్గా ప్లాస్టిక్ది డబ్బాలో కానీ స్టోర్ చేసుకోండి. ఇప్పుడు నేను నాకు అవసరమైనంత కొద్దిగా అలాగే గిన్నెలో ఉంచేసుకొని మిగిలినంతా కూడాను చక్కగా ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇప్పుడు మీకు నేను లైవ్లో చూపిస్తాను చూడండి. ఒక్కసారి జస్ట్ అలా అప్లై చేయగానే స్కిన్ అనేది ఎంత తలతలా మెరిసిపోతుంది అన్నది. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఫేస్ అండి, మొత్తం బాడీకి యూజ్ చేసుకోవచ్చు. ఫేస్కి, నెక్కి, అదేవిధంగా మొత్తం బాడీకి అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇక ఈ జార్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. డీప్ ఫ్రీజర్లో కాదండి, నార్మల్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు. అంటే ఇది నైట్ టైం అప్లై చేసుకుంటే మనకు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఇది అప్లై చేసుకున్న తర్వాత మనము నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకొని ఇక నిద్రపోతాం కదండి. సో తద్వారా స్కిన్ అనేది చాలా కాంతివంతంగా మెరుస్తుంది. మీరు నార్మల్ డే టైం కూడా అప్లై చేసుకోవచ్చు. కొద్దిగా త్వరగా వైట్గా అవ్వాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే, పెళ్లి కూతుర్లు ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే మార్నింగ్ అండ్ నైట్ అప్లై చేసుకోండి. సో ఇందులో ఎలాంటి కెమికల్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. ఈ విధంగా కాటన్ తీసుకొని బాల్లాగా చేసుకొని అప్లై చేసుకోండి. నెక్ పైన కూడా చాలా నల్లగా పేరుకుపోయి ఉంటుంది కదండి. నెక్ పైన ఉన్నటువంటి మురికి కూడా చాలా ఈజీగా తొలగిపోతుంది. అసలు నెక్ పైన మురికి ఎందుకు పేరుకుపోతుంది అని అంటే, మనం ఫేస్ పైన పెట్టినంత ఇంట్రెస్ట్ నెక్ పైన పెట్టకపోవడం వల్ల, అదేవిధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా నెక్ పైన నల్లగా ఒక మురికిలాగా పేరుకుపోయి ఉంటుంది. సో అది కూడా ఈజీగా తగ్గిపోతుంది. ఇది వచ్చేసి అర్ధగంట సేపు ఉంచుకోవాలండి. మీకు ఇంకా కావాలనుకున్నట్లయితే 1 అవర్ వరకు ఉంచుకోవచ్చు. 30 మినిట్స్ అయితే సరిపోతుంది. సో 30 మినిట్స్ తర్వాత ఇవి చల్లటి నీళ్ళతో వాష్ చేసేయండి. పింపుల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా రుద్దాల్సిన అవసరం లేదండి. నేను ఇక్కడ అప్లై చేసిన అప్లై చేయని ప్లేస్కి చూపిస్తాను చూడండి. ఫేస్ అంతా మొత్తం అప్లై చేసుకొని ఫేస్కి, నెక్కి సర్క్యులర్ మోషన్లో అంతా మసాజ్ చేసినట్లుగానండి. ఇక నేను వాష్ చేసి చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదండి, వాష్ చేశాక ఒక పొడి క్లాత్ తోటి తుడిచేసేయండి. చూస్తున్నారు కదండి లైవ్లో రిజల్ట్. మీరు అస్సలు నమ్మలేరండి, ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.